హాయ్ హలో నమస్తే. నా పేరు మల్లె నరసింహులు. ఈరోజు సోషల్ మీడియా అంటే నారాయణ ఖేడ్ మిత్రుల యొక్క సోషల్ మీడియా అంటే వాట్సాప్ గ్రూప్లలో ఎక్కువగా కొన్ని వార్తలు సర్క్యులేట్ అవుతున్నాయి. అదొకటి ఏంటంటే వివిధ ప్రజా సంఘాలలో ఉండేటటువంటి వ్యక్తులు వాళ్ళందరూ కూడా ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు. నారాయణ ఖేడ్లో ఎవరైతే గుంటల చొప్పున భూమిని కొనుక్కున్నారో వాళ్ళు మోసపోయారని, లేదా గుంటల చొప్పున భూమి అమ్ముతున్నటువంటి యజమానులు కొనుక్కున్న వ్యక్తులకు అంటే బయర్స్ను మోసం చేశారని చెప్పేసి ఈ వాట్సాప్ గ్రూప్లలో వార్తలు వస్తున్నాయి. అది న్యూస్లో కూడా బయట ప్రపంచానికి వచ్చేసింది. అసలు గుంటల చొప్పున భూములు కొనడంలో ఉన్నటువంటి మోసం ఏంది, అట్లా మోసపోవద్దంటే బయర్స్ తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు ఏందో నేను ఒకసారి చెప్తాను. ఇప్పుడు మనం ఒక డిటీసీబీ లేఅవుట్ కానీ గ్రామ పంచాయతీ లేఅవుట్లో కానీ ఒక ప్లాట్ కొనుక్కోవాలి, ఒక 120 గజాల ప్లాట్ కొనుక్కోవాలంటే మామూలుగా 120 గజాల స్థలం కొనాలనుకుంటే గ్రామ పంచాయతీ లేఅవుట్ అయితే నారాయణ ఖేడ్లో మినిమం ఒక 7 లక్షల నుండి 8 నుంచి ఒక 15 లక్షల వరకు ఉంటుంది నారాయణ ఖేడ్లో. అయితే మీరు గ్రామ పంచాయతీ లేఅవుట్లో ప్లాట్ కొనుక్కోవాలి నారాయణ ఖేడ్ చుట్టుపక్కల అంటే ఈ ధర పెట్టాల్సి వస్తుంది. లేదా డిటీసీపీ లేఅవుట్లో నారాయణ ఖేడ్లో ఒక ప్లాట్ కొనుక్కోవాలంటే కనీసం 12 లక్షల నుండి 15 లక్షలు అవుతుంది. సో 12 లక్షల నుంచి 15 లక్షలు అవుతుంది. సో ఇంత డబ్బు పెట్టని వాళ్ళు, ఇంత డబ్బు పెట్టే కెపాసిటీ లేని వాళ్ళు ఏం చేస్తారంటే, సో అంత డబ్బు మనం పెట్టలేము కాబట్టి 1,00,000 రూపాయలకు ఒక గుంట భూమి కొనుక్కుంటే మన పేరు మీద ఎంతో కొంత భూమి ఉంటుందని చెప్పేసి ప్రజలకు ఒక ఆలోచన వచ్చింది. ఈ ఆలోచన రావడానికి కూడా ఒక చిన్న కారణం ఏముందంటే, ప్రభుత్వం ఎక్కువగా డిటీసీపీ లేఅవుట్లకు అనుమతి ఇవ్వడం లేదు. సో డిటీసీపీ లేఅవుట్లకు అనుమతి ఇవ్వడం లేదు కాబట్టి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసేటటువంటి వ్యాపారులకు ఏముంటుంది, ఎప్పుడు భూమి ఇతరుల దగ్గర తక్కువ ధర కొనడం, లాభాలు చూసుకొని మళ్ళీ వాటిని ప్రజలకు అమ్మడం. రియల్ ఎస్టేట్ చేసేటటువంటి పెద్ద పెద్ద వ్యాపారస్తుల యొక్క వృత్తి అది కాబట్టి వీళ్ళు ఒక రకమైన ఒక కొత్త ఆలోచన వచ్చింది వాళ్ళు. సో ప్రభుత్వం డిటీసీపీ లేఅవుట్లకు అనుమతిస్తలేదు కాబట్టి వాళ్ళు ఏం చేశారంటే, భూమిని ఎకరాలలో కొనుక్కొని ఈ విధంగా, ఫర్ ఎగ్జాంపుల్ ఎకరాలలో ప్రజల దగ్గర కొనుక్కురు. ఇది వ్యవసాయ భూమి. వ్యవసాయ భూమిని వీళ్ళు కొనుక్కొని ప్లాట్ల లెక్కల కాకుండా వ్యవసాయ భూమినే మళ్ళీ వ్యక్తులకు అమ్మడం మొదలుపెట్టి, సో ఇదే నారాయణ ఖేడ్లో ఉన్నటువంటి కొత్త రకం దందా. సో వీళ్ళు కొన్ని ఎకరాల 10 ఎకరాలు కానీ 20 ఎకరాలు కానీ భూమి కొనుక్కుంటారు. ఈ కొనుక్కున్న భూమిని వీళ్ళు ఏం చేస్తారంటే, ఇందులో ఒక్కొక్కరికి ఒక్కొక్క గుంటా భూమి అమ్ముతారు. ఒక్కొక్క గుంటా భూమిని అమ్ముతారు. ఒక్కొక్క గుంటా భూమి ఎంత అమ్ముతున్నారు నారాయణ ఖేడ్లో? 1,00,000 రూపాయలకు అమ్ముతున్నారు. 1,00,000 రూపాయలకు ఒక గుంట చొప్పున నారాయణ ఖేడ్లో భూమి అమ్ముతున్నారు. సో ఇప్పుడు ఏమైంది, ఈ 7 లక్షలు 8 లక్షలు 15 లక్షల వరకు కానీ, లేదా 12 నుంచి 15 లక్షల లోపు కానీ డబ్బు పెట్టి కొనుక్కోలేని వ్యక్తులందరూ ఏం చేస్తున్నారంటే, 1,00,000 రూపాయలకే ఒక గుంట భూమి వస్తుంది కాబట్టి హైదరాబాద్ కానీ తెలంగాణ వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని ఏరియాల నుంచి వ్యక్తులు వచ్చేసి ఈ ఒక్క గుంట భూమిని కొనుక్కొని పోతున్నారు. అసలు మోసం ఇక్కడే ఉంది. ఈ ఒక్క గుంట భూమి మోసం ఎక్కడ ఉందంటే ఇక్కడే ఉంది. ఇప్పుడు ప్రజా సంఘాల నాయకులు ఏమంటున్నారు, రైతుల దగ్గర ఈ ఎకరాల కొద్ది భూమి కొనుక్కొని ప్రజలకు ఎక్కువ ధరకే భూమిని అమ్ముతున్నారు అని చెప్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ నారాయణ ఖేడ్లో ఇది కొనుక్కున్న భూమి ఎంత ఉండొచ్చు, మా అంటే ఎకరాకు ఆ రోజుల్లో 2-3 సంవత్సరాలు వెనకకు పోతే వాళ్ళు మా అంటే ఎకరాకు 5 లక్షలు లేదా 6 లక్షలు, ఇంతకన్నా వీళ్ళు పెట్టలేరు. ఎకరాకు 5 నుంచి 6 లక్షల లోపే భూమికి ఇంత తక్కువ డబ్బులు చెల్లించి ఎకరాల భూమిని వాళ్ళ స్వాధీనం చేసుకున్నారు. కానీ చూడండి, ఒక ఎకరాకు ఎంత, 40 గుంటలు. 40 గుంటలకు ఒక ఎకరం. వీళ్ళు అమ్మేది ఎంత, 1,00,000 రూపాయలకు ఒక గుంట అమ్ముతున్నారు. అంటే ఈ ఎకరాకు పడ్డ కాస్ట్ ఎంత అవుతుంది? ఈ ఎకరాకు వీళ్ళు అమ్మేటప్పుడేమో 40 లక్షలు అవుతుంది, వీళ్ళు కొన్నప్పుడేమో 5 నుంచి 6 లక్షలు అయింది. అంటే వీళ్ళకి ఎంత ప్రాఫిట్ వస్తుంది? దాదాపు 30 లక్షలు కన్నా ఎక్కువ, అంటే 35 లక్షల రూపాయల లాభం వస్తుంది. ఇదే ఇక్కడ ప్రజా సంఘాలు చేస్తున్నటువంటి పెద్ద ఆరోపణ. తక్కువ పైసలకు రైతులకు తక్కువ డబ్బులు ఇచ్చి భూములు కొనుక్కొని అదే రైతుల భూములు ఎక్కువ ధరకు అమ్ముకుంటున్నారు అని చెప్పేసి వీరి యొక్క ప్రజా సంఘాల యొక్క ఆరోపణ. సో ఇక్కడ ఇది జరుగుతుంది అన్నమాట. కాబట్టి సరే, వీళ్ళు ఇంత డబ్బు పెట్టలేరు కాబట్టి, అంత డబ్బు పెట్టి ఇంత ఎకరాలు కొనలేరు కాబట్టి ఇవే వెంచర్లలో యాక్చువల్గా వీళ్ళు ఏమంటే దీన్ని వెంచర్ అనకూడదు. ఎందుకంటే ఇది వ్యవసాయ భూమి కదా. ఏదైతే నివాస స్థలాలుగా ఉండేటటువంటి ప్రాంతం ఉంటుందో, ఎక్కడైతే డిటీసీపీ కానీ గ్రామ పంచాయతీ లేఅవుట్స్ ఉంటాయో వాటిని మాత్రమే మనము వెంచర్ అనాలి. వాడేమో వెంచర్ అని చెప్తున్నాడు, లోపల వేసరికి గుంటల చొప్పున భూమిని అమ్ముతున్నాడు. కాబట్టి గుంటల చొప్పున భూమిని కొన్నవాళ్ళు, ఇప్పటివరకే కొన్నవాళ్ళు, ఇక మీద కొనేవాళ్ళు ఏం చేయాలంటే, మీరు ఈ ల్యాండ్ యొక్క డీటెయిల్స్ ఖచ్చితంగా చెక్ చేసుకోండి. ఈ ల్యాండ్ యొక్క డీటెయిల్స్ అంటే మీకు అమ్మేటటువంటి వ్యక్తి ఆ భూమిని ఎవరి దగ్గర కొన్నారు, దాని యొక్క వివరాలను ఖచ్చితంగా తెలుసుకోండి. కొన్నటువంటి వ్యక్తి ఎవరైతే భూమిని అమ్మిరో అక్కడ లోకల్లో ఉండేటటువంటి రైతుకు అమ్ముతాడు కదా, ఆ లోకల్లో ఉండేటటువంటి రైతుకు పూర్తిగా డబ్బులు చెల్లించిందా లేదా మీరు తెలుసుకోవాలి. తర్వాత ఆ సర్వే నెంబర్ తెలుసుకోవాలి. మీరు ఎక్కడైతే భూమి కొంటారో అక్కడ మండల ఆఫీస్కి పోతే మీరు సర్వే నెంబర్ చెప్తే ఆ ల్యాండ్ యొక్క రికార్డ్స్ అన్ని కూడా మీ చేతిలో పెడతారు. సో మీరు మోసపోకుండా ఉండాలంటే చేసినటువంటి పనులు ఇవన్నమాట.
సో భూమి రికార్డులు అవన్నీ మీ దగ్గరికి వచ్చిన తర్వాత మీరు ఫిజికల్గా ఈ ల్యాండ్కు పోండి. చాలా మంది ఈ ఈ ఎక్కడైతే ల్యాండ్ ఉన్నదో అక్కడికి వెళ్ళడం లేదు. వాళ్ళ మనుషులను కానీ మధ్యవర్తులను కానీ పంపిస్తున్నారు. 1,50,000 ఫోన్పే గూగుల్ పే ద్వారా పంపించేస్తున్నారు. రిజిస్ట్రేషన్లు అయిపోతున్నాయి. దూరం ఉన్న వ్యక్తుల తరపున వారి యొక్క దగ్గర వ్యక్తులకు వాళ్ళ అధికారం ఇస్తున్నారు. వీళ్ళ సంతకాలు పెడుతున్నారు. డాక్యుమెంట్స్ ఇంటికి వస్తున్నాయి. తర్వాత వీళ్ళకి వీలున్నాడు పోయి ఇక్కడ ప్లాట్ చూసుకుందామంటే ఆ ప్లాట్ అక్కడ దొరుకుతలేదు. అంటే ఇక్కడ మన గుంట భూమి వాళ్ళకి దొరుకుతలేదు. కాబట్టి మీరు ఏం చేయాలంటే మీరు భూమి కొనుక్కోవాలి ఖచ్చితంగా అని అనుకున్నప్పుడు మీరే ఖచ్చితంగా భూమిని చూడండి. డాక్యుమెంట్ వెరిఫై చేసుకోండి. తర్వాత ఇప్పుడు మీకు ఎకరం భూమిలో మీకు ఒక ప్లాట్ మీరు అంటే ఒక ప్లాట్ అంటే ఇక్కడ గుంట మీరు అనుకోండి. మీ గుంటలో ఖచ్చితంగా మీరు 4 కడీలు వాడుకోండి. ఇది నాది అని చెప్పి ఈ 4 కడీలు వాడుకున్న తర్వాత దీని హద్దులు రాసుకోండి. దీనికి తూర్పున ఎవరున్నారు, పడమరాన ఎవరున్నారు, ఉత్తరాన ఎవరున్నారు, దక్షిణాన ఎవరున్నారు అనేటటువంటిది సరిహద్దులు రాసుకోండి. ఆ మ్యాప్ వేసుకోనండి. మీరు రిజిస్ట్రేషన్ ఆఫీస్ పోయిన తర్వాత ఆ రిజిస్ట్రేషన్ చేసుకునే క్రమంలో మీకు ఆ ల్యాండ్ యొక్క మ్యాప్ అనేది మీకు ఉండాలి. నేను పలానా సర్వే నంబర్ పలానా విలేజ్లో పలానా సర్వే నంబర్లో ఒక గుంట భూమి కొనుక్కున్నా. ఈ ఒక్క గుంటకు నా భూమికి సరిహద్దులు ఎవరున్నారు అనేది కూడా మీరు చూసుకోండి. ఖచ్చితంగా కడీలు వేసుకొని మీరు పోయి చూసి వచ్చి ఈ విధంగా పర్చేజ్ చేస్తే మీకు ఎటువంటి నష్టం జరగదు. కాబట్టి మీరు ఈ జాగ్రత్తలు తీసుకోకపోవడం వల్లనే భూములు కొనుక్కున్న వ్యక్తులు బాగా నష్టపోతున్నారు. ఇలా నష్టపోకుండా ఉండాలంటే ఈ జాగ్రత్తలు తీసుకోండి. మీకు ఎవరికన్నా ఇంకేమైనా డౌట్స్ ఉన్నా లేదా మీకు నారాయణఖేడ్లో ఇలాంటి భూములు కావాలన్నా కింద నా నంబర్ ఉంటుంది, నాకు ఫోన్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.